మధ్యాహ్నం ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కేటీఆర్ హరీష్ రావు వెళ్లనున్నారు. కేసీఆర్ తో కేటీఆర్ హరీష్ రావు సహా ముఖ్య నేతలు భేటీ కానున్నారు. కేసీఆర్ కు కూడా సిట్ నోటీసులు ఇస్తుందని బీఆర్ఎస్ భావిస్తుంది. దీంతో సిట్ దూకుడు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. మున్సిపల్ ఎన్నికలపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కేటీఆర్ హరీష్ రావు వెళ్లనున్నారు. కేసీఆర్ తో కేటీఆర్ హరీష్ రావు సహా ముఖ్య నేతలు భేటీ కానున్నారు. కేసీఆర్ కు కూడా సిట్ నోటీసులు ఇస్తుందని బీఆర్ఎస్ భావిస్తుంది. దీంతో సిట్ దూకుడు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. మున్సిపల్ ఎన్నికలపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కేటీఆర్ హరీష్ రావు వెళ్లనున్నారు. కేసీఆర్ తో భేటీ కానున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, కాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దగ్గరకు కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ సంబంధించిన ఇద్దరు కీలక నాయకులు కూడా వెళ్ళబోతున్నారు. సో ఈ ఏదైతే గత 2-3 రోజులుగా 4 రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా బీఆర్ఎస్ నాయకత్వం కాస్త ఉక్కిరిబిక్కిరి అవుతుంది. వరుస విచారణలు, సిట్ నోటీసులతో బీఆర్ఎస్ లో ఏం జరుగుతుందన్న ఆందోళన కాస్త కేడర్లో నెలకొంది. ఇందులో భాగంగానే నిన్న ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు సిట్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ని విచారించింది. గత 20వ తారీఖు నాడు మంగళవారం నాడు హరీష్ రావును రోజంతా కూడా విచారించిన పరిస్థితి. సో నెక్స్ట్ ఎవరు అన్న చర్చ బీఆర్ఎస్ లో చాలా కీలకంగా జరుగుతుంది. సంతోష్ రావు కావచ్చు, ఏకంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సిట్ నోటీసులు వస్తాయన్న అనుమానాన్ని బీఆర్ఎస్ నాయకత్వం అనుమానిస్తుంది. ఇదే అంశాన్ని కేటీఆర్ సైతం వ్యక్తపరుస్తారు. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం వీళ్ళిద్దరు కూడా కేసీఆర్ తో సమావేశంగా అవుతున్నారు. వీళ్ళతో పాటుగా మరికొందరు ముఖ్య నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. సో ముఖ్యంగా గత 4 రోజులుగా జరుగుతున్న పరిణామాలు సిట్ దూకుడుగా వెళ్తుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అనేది బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఆరోపణగా ఉంది. ఇందులో భాగంగానే తదుపరి కార్యాచరణ ఏ విధంగా తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, సిట్ దూకుడుకు ఎలా కళ్ళెం వేయాలి, సో ఈ కేసు నుంచి ఎలా ఓవర్కమ్ కావాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఆలోచన చేస్తుంది. ఇందులో భాగంగానే న్యాయవాదులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. ఒకవేళ కేసీఆర్ కనుక సిట్ నోటీసులు ఇస్తే ఎలా ముందుకు వెళ్ళాలి, దాన్ని ఎలా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనేది కూడా బీఆర్ఎస్ నాయకత్వం ఇప్పటి నుంచి ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటుంది. ఇప్పటివరకు హరీష్ రావును విచారించారు, కేటీఆర్ ని విచారించారు, కవిత కూడా జాగృతి అధ్యక్షులు కవిత కూడా నోటీసులు వస్తాయని ప్రచారం జరుగుతుంది. ఇంకోవైపు కేసీఆర్ కి అత్యంత సన్నిహితంగా ఉండే సంతోష్ రావును కూడా రేపు మాపో పిలిచే అవకాశం కనిపిస్తుంది. సో ఇంకోవైపు మున్సిపల్ ఎన్నికలు కూడా తరుముకు వస్తాయి. వచ్చే మంగళవారం రోజు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని చెప్పి రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఫిబ్రవరి 14 లోపల, ఫిబ్రవరి 15వ తారీఖు నాడు శివరాత్రి ఉంది. ఈ లోపలనే మున్సిపల్ ఎన్నికల తతంగాన్ని అంతా కూడా ముగించాలని ప్రభుత్వం భావిస్తుంది. సో ఈ అన్ని అంశాల మీద కూడా ఈ రోజు మధ్యాహ్నం కూలంకషంగా చర్చించబోతున్నారు. తర్వాత తదుపరి కార్యాచరణ కూడా బీఆర్ఎస్ నాయకత్వం ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇక బొగ్గు కుంభకోణానికి సంబంధించి సింగరేణిలో జరుగుతున్న బొగ్గు కుంభకోణాన్ని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంది. సో ఈ నేపథ్యంలోనే దాన్ని సైతం ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కావాలనే నాయకులు ఇబ్బంది పెడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ ఆలోచన ఉంది. సో మొత్తానికైతే మధ్యాహ్నం కీలకమైన సమావేశం జరగబోతోంది. ఓకే.